మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పును ఇవాళ డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల సమయంలో అర్లర్ల కేసులో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈవీఎం ధ్వంసంతో పాటు పిన్నెల్లిపై మొత్తం 4 కేసులు నమోదు కాగా అప్పీలుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారు పిన్నెల్లి తరపు న్యాయవాదులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, పిన్నెల్లి అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏదైతే ఎన్నికల సమయంలో అలాగే ఈవీఎంల ధ్వంసంతో పాటుగా మరొక 4 కేసులను పిన్నెల్లి పైన నమోదు చేశారు. అయితే ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల అల్లర్లలో పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేస్తారనే భయంతో ఒక వారం రోజుల పాటు ఎవరికి కనిపించకుండా తిరిగిన తర్వాత హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రోజు వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళు తిరిగి అప్పీల్ కి వెళ్లే విషయంలో పిన్నెల్లి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు అయితే ఇప్పటికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కూడా తను అభ్యర్థిగా ఉన్నాను, ఈ అల్లర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ తను ఏదైతే బెయిల్ పిటిషన్ మంజూరు చేయించుకున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని పిటిషన్స్ ని కూడా ఈ రోజు డిస్మిస్ చేసింది. పిన్నెల్లితో పాటుగా మిగిలిన ప్రజా ప్రతినిధుల పైన ఉన్నటువంటి అన్ని కేసులకి కూడా ఎన్నికలు అయ్యే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఉత్తర్వులన్నింటినీ పాటిస్తూ వచ్చారు. ఈ రోజు పిన్నెల్లి కేసుతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటుగా మిగిలిన అన్ని పిటిషన్లు కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుని నుంచి మళ్ళీ బయటకు వచ్చేందుకు ఏదైతే పిన్నెల్లి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు తిరిగి హైకోర్టుకి అప్పీల్ కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. శీల, ప్రస్తుతం అయితే ఎస్పీ ఆఫీస్ కి తరలిస్తున్నారా పిన్నెల్లిని? పిన్నెల్లిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పైన ఉన్నటువంటి కేసులకి సంబంధించి అలాగే కేసుల విషయంలో కొంత అతని నుంచి ఎందుకు అటువంటి చర్యలు తీసుకున్నారు అనే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలిస్తారు. ఆ తర్వాత మరి తిరిగి అరెస్ట్ చూపించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగా అయితే ఆయన ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి.